ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభువునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభు పేరిట ప్రేమతో వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరియు మీ అందరికీ మా నేషనల్ డైరెక్టర్ మరియు సిబ్బంది అందరి తరపున క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు ముందుగానే తెలియజేస్తూ ఉన్నాను. డిసెంబర్ మాసం ప్రారంభమైందంటే ప్రతి క్రైస్తవులు, ప్రతి విశ్వాసి ఎంతో ఆనందంతో ప్రభు యొక్క జన్మదినాన్ని స్మరించుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాం. అందరం కూడాను క్రీస్తు యొక్క జన్మ మనందరికీ ఒక అద్భుతమైనటువంటి జననముగా మనము గమనించవచ్చు. ప్రపంచంలో ఎవరికి కూడాను ఇటువంటి చరిత్ర లేదు, ఒక్క మన ప్రభువుకు తప్ప. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సందర్భంగా దూత మరియకు చెప్పిన మాటలు, ద ఏంజెల్ వర్డ్స్ టు మేరీ. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం 28వ వచనంలో ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభు నీకు తోడయున్నాడని చెప్పాను. 29వ వచనంలో ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటి అని ఆలోచించుకొని చూడగా దూత, మరియ భయపడకుము, నీవు దేవుని వలన కృప పొందుతివి అని దేవుని దూత మరియకు చెప్పిన ఒక అద్భుతమైనటువంటి. మరియ చాలా కంగారు పడుతూ ఉంది. మరియ చాలా ఆందోళన చెందుతూ ఉంది. ఇది ఎలా సాధ్యము? మేమింకా కేవలము ప్రధానము మాత్రమే చేయబడింది, అటువంటి నాకు ఇది ఎలా సాధ్యము అని ఆమె భయపడుతూ తొందరపడుతూ ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని ఉండగా రైట్ టైంలో దేవుడు తన దూతను మరియ దగ్గరికి పంపించాడు. మరియ ఉంటున్న ఇంటిలోనికి దూత వెళ్ళి, మరియా, భయపడకుము, నీవు దేవుని వలన కృప పొందుతివి అని ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెబుతూ 31వ వచనంలో, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు అని పుట్టబోచున్నటువంటి శిష్యుని గురించి చాలా విషయాలు దూత ద్వారా మరియకు దేవుడు చెప్పించాడు. 32వ వచనంలో, ఆయన గొప్పవాడై, అంటే పుట్టిన కుమారుడు గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. 33వ వచనం, ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. 34వ వచనం, అందుకు మరియ, నేను పురుషుని ఎరుగని దాననే, ఇది ఎలా జరుగును అని దూతతో అనగా 35వ వచనం, దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును అని మరియకు, మరి భయముతో భీతితో ఉన్నటువంటి మరియకు దేవుని దూత ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి మాటలుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఎలా జరుగుతుంది, ఇది ఎలా సాధ్యము అని మరియకు అర్థం కాలేదు. అర్థం కానప్పుడు అప్పుడు ఆమె తడబడుతూ ఉండగా, ఆమె భయముతో భీతితో ఉండగా, అప్పుడు రైట్ టైంలో మంచి మాటలను దూత మరియకు చెప్పటం జరిగింది. పరిశుద్ధాత్మ నీ మీదికి వస్తూ ఉంది, దేవుని యొక్క శక్తి నువ్వు కమ్ముకుంటావు, పుట్టబోయేటటువంటి శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అని ఆ వివరణ అంత కూడాను దేవుని దూత లోకరక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారికి జన్మనివ్వబోతున్నటువంటి తల్లి అయిన మరియకు ఈ మాట చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ సంవత్సరం క్రిస్మస్ నీవు జరుపుకోబోతూ ఉన్నావు. ఎన్నో తొందరలు, ఎన్నో ఆందోళన కలిగించే కార్యాలు, ఎన్నో ఇబ్బంది కలిగించే కార్యాలు, వీటన్నింటి మధ్యలో భయముతో భీతితో మనలో చాలా మందిని తడబడుతూ ఉంటాం. పరిష్కారం కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డ, మరియా అటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు దేవుడు తన దూతను రైట్ టైంలో మరియ దగ్గరికి పంపించి మరియకు ఏ మాటలైతే చెప్పాలనో అవన్నీ కూడాను దూత ద్వారా చక్కగా అర్థమగు రీతిలో మరియమ్మకు చెప్పటం జరిగింది. పుట్టబోవు శిశువు పరిశుద్ధుడు, దేవుని కుమారుడై ఉంటాడు. ఈ ప్రక్రియ జరగాలంటే నీ మీదికి పరిశుద్ధాత్మ దిగివచ్చును. ఎప్పుడైతే మనము దైవాత్మతో నింపబడతామో మన హృదయంలో వచ్చే ఆనందం వర్ణనాతీతం. మరియ ఎంత ఆనందపడి పరవశించి ఉంటుంది. ఇంత గొప్ప కార్యం ఆయన దాసురాలనైనా నాకు ఈ కృపను దేవుడిచ్చాడు కదా అని
మరియా ఎంతో ఆనందపడి ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డ, ఎన్నో ఆలోచించుకొని ఏవేవో ఆలోచించుకొని ఆందోళన పడుతూ, భయపడుతూ, తొందరపడుతూ ఏమి చేయాలో అర్థం కాక సతమతమైపోతున్నావేమో. నా దేవుడు మంచి సమయములో నీకు ఏమి వర్తమానం ఇవ్వాలో తన దూతల ద్వారా నీకు వర్తమానమిచ్చి నిన్ను కంఫర్ట్ చేయబోతూ ఉన్నాడు. ఆందోళన చెందకు, భయము చెందకు. ధైర్యంగా ప్రభు యొక్క జన్మదినాన్ని కుటుంబంతో కలిసి ఆచరించుకొని లోకానికి క్రీస్తు పుట్టుకను గురించి ప్రచురించేటటువంటి వారిమిగా ఉండాలని ఈ కొద్ది మాటలు ప్రభు పేట నేను తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు తన మాటలను మన వినికిడిలో దీవించునుగాక. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9448508539 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.